Don't worry, Anand. Everything will be all right. ఒకటి గురించి చెడ్డగా చెప్పమంటే ఎవరూ రావట్లేదు. ప్రపంచం ఇంత పాజిటివ్ గా మారిపోయిందా? Don't worry. రే హ్యాపీ బర్త్డే రా. బర్త్డే వీడిరా. సరే నువ్వు అడిగి చెప్పు. Many happy returns of the day. Thank you. నా బర్త్డేకి బీచ్ లో పార్టీ అని ప్రామిస్ చేసి మన బేకరీలో కేక్ తెచ్చాడు. వీడి మాట నమ్మే బదులు బిర్యానీ పాయింట్ దగ్గర అడుక్కున్నా సరిపోయేది. ఫ్రీగా ప్యాకెట్ అయినా ఇచ్చేవాళ్ళు. That's a good one early on. It's that googly early doors. Got England, who chases really well and pretty deep as far as batting is concerned. Up in the air, should be taken. Yep, gone. That's a wicket. It's Virat Kohli. హ్యాపీ బర్త్డే రా మామా. ఏంట్రా ఇండియా ఓడిపోతే వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు? ఎందుకురా ఈ సెలబ్రేషన్? రే మూసుకొని పోరా. నువ్వు కానీరా. ఓ ఇండియా ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా పోరా. ఇదిగో ఇంగ్లాండ్ గర్ల్ ఫ్రెండ్, ఇంగ్లాండ్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అవునరా సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఏంటి ఇప్పుడు? మూసుకొని పోరా. రండి రండి అందరు రండి. వీళ్ళు ఇండియా ఓడిపోయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి. రే ఇంకోసారి చెప్తున్నాను, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకు, మర్యాదగా వెళ్ళిపో. ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసింది? నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు. వసంత్ గారిని తీసుకెళ్లి మీ నాన్న దగ్గర కంప్లైంట్ ఇచ్చింది నువ్వే. అయినా నాకు తెలియక అడుగుతున్నా, నేనా తెల్లోడి ల్యాండ్ ఆక్రమిస్తే నీకెందుకు రా కాలుతుంది? రే ఫ్రాడ్ రా నువ్వు. ఊళ్ళో ఉన్న అందరూ ల్యాండ్స్ ఆక్రమిస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారా? మర్యాదగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేరా. ఏంటిదే? బ్రిటిష్ వాడి ల్యాండ్ బ్రిటిష్ వాడికే ఇచ్చేరా, లేదంటే తర్వాత ఫీల్ అవుతావు. ఇవ్వండి ఏం చేస్తావు? బద్దలు కొట్టేస్తావు కదరా అన్నా. పట్టుకోరా అన్న, హాస్పిటల్ తీసుకెళ్తాం. రక్తం వస్తుంది. ల్యాండ్ పద్ధతిగా తిరిగిచ్చే. హాస్పిటల్కి వెళ్దాం. రేయ్ అంతా నీ వాళ్ళేరా, నీకుందరా ముందే. సూపర్ రా రే ఒక్క బీర్ బాటిల్ తో లవ్ ల్యాండ్ రెండు ప్రాబ్లమ్. I misunderstood you, Anand. No kuda andaru Indians lage anukunna. But you're a gentleman. Would you like to join us for lunch tomorrow? Yes, uncle. రూట్ క్లియర్ అయింది. భూపతి వచ్చాడా? రాలేదే. కాఫీ ఇవ్వనా? నువ్వే తాగుపా. అరే నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. అర్జెంట్ అంటే చెప్పు, ఇక్కడ కూర్చొని మాట్లాడు. అయ్యో పర్లేదు నాన్న, అది అయితే ఓకే. ఏమే భూపతి వచ్చాడా? రాలేదండి. ఎందుకు రాలేదు? నాకేం తెలుసండి. వచ్చేస్తాడు వచ్చేస్తాడు. సార్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవం. నమస్తే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమరికి జూన్ 12 కదా నేషనల్ డే, బ్రిటిష్ నేషనల్ డే.
బ్రిటిష్ నేషనల్ డే అర్థం కాలేదు. అయ్యా, క్రికెట్ లో ఇండియా ఇంగ్లాండ్ తో ఓడిపోతే నవ్వి గంతులేసి కేక్ కట్ చేశాడు మీ వాడు. ఆ బ్రిటిష్ పిల్ల వాళ్ళ నాన్నతో కలిసి మందేసి ఎంజాయ్ చేస్తున్నాడయ్యా. బ్రిటిష్ పిల్ల మీ వాడు లవ్ చేస్తుంది, దానికోసం మీ వాడు భూపతిని కొడతాడు, మీరు ఇక్కడికి వచ్చి జెండా ఎగరేస్తారు. భూపతిని మావాడు కొట్టాడా? ఏంట్రా భూపతి, ఏమైంది? అయ్యా ఏం లేదయ్యా, ఏం లేదు సార్. ఇష్టం లేకుండా వచ్చి జెండా ఎగరేసి మమ్మల్ని నమ్మించి మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా విషెస్ చెప్పి ఎందుకు సార్ ఈ డ్రామాలన్నీ? ఇన్నేళ్లుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? బ్రిటిష్ పిల్లని కోడలుగా చేసుకున్నారు, ఇప్పుడు ఈ భూపతి ల్యాండ్ లాక్కుని మీ వియంకుడికి ఇచ్చేస్తారు. రే, ఏంట్రా భూపతి ఇది? నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? అయ్యా ఎంత మాట అన్నారయ్యా? అయ్యా మీరనయ్యా నా హీరో, మిమ్మల్ని పిలుద్దామనే బయలుదేరానయ్యా, కానీ వీళ్ళంతా నన్ను ఆపేశారయ్యా. అయ్యా ల్యాండ్ దే ఉందయ్యా, ల్యాండ్ మీకోసం నా ప్రాణాలు ఇస్తానయ్యా, కానీ మీ బావగారు. ఏంట్రా ఊరికే బావగారు బావగారని? రే, ఇక్కడ మాట్లాడిన వాళ్ళంతా నాతో రండ్రా, డైరెక్ట్ గా వాడింటికి వెళ్దాం. నేను మా బావగారు నేను ఆ తెల్లోడు తేల్చుకుందాం. రండ్రా వెళ్దాం. రే తెల్లదొరా, రారా బయటికి. అమాయకుడైన నా కొడుకుని లొంగ తీసుకుని ల్యాండ్ కొట్టేద్దామని చూస్తున్నావా? హే, రారా బయటికి. ఏంటా ఇది? డాడీ పిలిస్తే అల్లుడు వస్తున్నాడు. డాడీ నువ్వేంట్రా ఇక్కడ? నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను డాడీ. మీరేంటి ఇలా వచ్చారు? ఏదైనా ప్రాబ్లమా డాడ్? ఇప్పుడు అర్థమైందా? రండ్రా పోదాం. ఆగండ్రా, నువ్వు ముందు పక్కకెళ్ళరా. అది కాదు డాడీ, నేను పక్కకెళ్ళరా. ఎంత సీరియస్ గా ఉన్నాడు ఏంటి? బిస్కెట్ పోరా పక్కకి. రై బయటికి రారా. అయ్యా బావగారు అని ఒకవేళ పిలిస్తే వస్తారేమో చూడండి. అది నాకు తెలుసు, నువ్వు నోర్మి. రై వచ్చి చావరా. అయ్యా వచ్చేస్తున్నాడయ్యా, కొంచెం చూసుకోండియ్యా. నువ్వు నన్ను బావగారని పిలుద్దాం అనుకుంటున్నావా? పిలవమంటే పిలుస్తాను. ఏరా, మిరియాలు, యాలకులు, లవంగాలు, గసగసాలు అన్ని ఇక్కడి నుంచి పట్టుకుపోయారు. ఇప్పుడు వీడి స్థలాన్ని లాక్కుందామని చూస్తున్నావా? That land belongs to me, sir. ఆ ల్యాండ్ నీదని నీకెవరు చెప్పారా? My grandfather told me. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని మీ వాళ్ళు ఏం చేశారా? నాకు తెలీదు. అది చెప్పలేదు కానీ ఇది మాత్రం చెప్పాడు మీ తాత. You idiot! ఒక ఇండియన్ మీదే చేస్తావా నువ్వు? నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా? నేను చెప్పేదే నువ్వు విను. ఇక నుంచి ఆ ల్యాండ్ భూపతి సొంతం. మర్యాదగా దానికి సంబంధించిన అన్ని పేపర్స్ వాడికి ఇచ్చేసి సారీ అని అందరినీ క్షమాపణ అడగాలి. సారీ, అర్థమైందా? లేదంటే ఇదే ప్లేస్ లో మౌన పోరాటం మొదలెట్టి దేశం గురించి మాట్లాడుతూనే ఉంటాను. అది నా ల్యాండ్ and I can prove it to you. Please come inside and let's talk about it. Please come inside. Come on guys, leave him. No. డాడీ 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 అయ్యా జాగ్రత్త. అయ్యా అయ్యా జరగండి, టచ్ చేయకండి, రండి. I'm very sorry, sir. హ్యాపీయా సార్? హ్యాపీయా? అప్పుడు మా తాత, ఇప్పుడు నేను. సూపర్ సూపర్ సార్, సూపర్. డాడీ మనసు చచ్చిపోయింది, మొత్తం అయిపోయిందిరా. కళావతి, వేడి నీళ్లు పెట్టవే. అయ్య బురదలో పడితే కొడుకు బిస్కెట్ తింటున్నాడు. అయ్యో ఏంటండి ఈ బురద? బురద ఎందుకంటే నాకు బురద అంటే చాలా ఇష్టం కదా, అందుకే బురద కనపడగానే లోపలికి జంప్ చేసి అందులోనే అటు ఇటు దొర్లి డైరెక్ట్ గా రై అక్కడ ఆగరా. లేదు నాన్న, లోపల రావద్దు. అక్కడ డాడీ అంటే ఇక్కడ నాన్న అంట. పోరా ఇక్కడి నుంచి. ఇక మీదట ఈ ఇంట్లో నీకు చోట్లేదు. ఇవాటి వరకు విశ్వనాథానికి ఒక మర్యాద ఉండేది, నీ వల్ల ఈ రోజు అది పోయిందిరా. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడొద్దురా. అది కాదు, ఈ బ్యాగ్ మీది నాన్న. ఎవరి బ్యాగ్ అయితే నాకేంట్రా? నువ్వు బ్యాగ్ తీసుకొని పోవాలి, అదే నాకు కావాలి. పోరా.
అన్నా ఆ బ్రిటిష్ వాడికి మన విశ్వనాథం గారికి గొడవంట కదా. గొడవ పోరా ఇండియన్ అని ఆ బ్రిటిష్ వాడు అయ్యని తోసేశాడు. తోసేసి ఊరుకున్నాడు అనుకున్నావా? బురదగుంటంతా దొల్లించి కొట్టాడంట. అక్కడితో ఆగాడా? గుండెల మీద కాలేసి యూ ఇండియన్ అని తిడుతుంటే ఒక పంది పిల్ల గబుక్కుని ఎగిరి అయ్య మీద పడింది. అయ్యా పంది పిల్ల కలిసి బురదలో దొరులుతుంటే నేను చూడలేకపోయాను. ఐ వాస్ కార్నర్డ్, ఐ వాస్ హెల్ప్లెస్. ఇప్పుడు చెప్పండి, మన అందరూ ఇంట్లో కూర్చొని బిర్యానీ తిందామా లేకపోతే పోరాడదామా? వినపడలా? గట్టిగా పోరాడదాం, రండి వెళ్దాం. నాన్నకి బ్రిటిష్ హేట్రెడ్ నరాల్లోకి ఎక్కేసింది. అదంతేరా. ఎవరికైనా చిన్నప్పుడు ఒకటి మనసులో నాటుకుపోయిందంటే అది వాళ్ళు పెద్దయ్యకు కూడా మారదు. నాన్నకు కూడా అంతే, ఈగో. మామూలుగానే ఆయన అదో రకం. దానికి తోడు ఊరంతా ఆయన్ని ఎగ్గేసి వదిలింది. పైపెచ్చి బురదలో కూడా పడ్డారు. ఎక్స్ట్రీమ్ ఈగోలో ఉన్నారు. ఒకే ఒక లవ్, దానికి వరల్డ్ వారే వచ్చేలా ఉంది. చెప్పు. There's a problem here. Daddy, don't go. What are you doing? This is dangerous. Anand told to stay in. He'll take care. Please don't go there. నీకు నువ్వుగా ఈ ఊరు వదిలిపోతావా లేదా మేము నన్ను గంటేయాలా? ఈడేంట్రా ఆన్సర్ ఇవ్వట్లేదు? మనమే గంటేయాలనుకుంటా. రండ్రా. నీ బుర్ర బదులైన బ్రెయిన్ కి ఎక్కలేదా? నా బ్రెయిన్ అక్కడ ఉందని నీకెవరు చెప్పారా? ఫైట్ స్టార్ట్ చేద్దామా? నన్ను పట్టుకోండి, ఆపి వాడిని కొట్టండ్రా. రా రా. వద్దురా, పుచ్చుకుంటుంది, వద్దురా. ఇప్పుడు కొడతాను రా. సార్ సార్ వీడే సార్ అందరిని కొడుతున్నాడు. ఆ తెల్లలో పిల్ల కోసం అరెస్ట్ చేసి లోపలేసేయండి సార్. లేదు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అది ఇన్స్పెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకో. కరెక్ట్ కరెక్ట్. ఏడు వీళ్ళందరూ ఎక్కించు.
సార్ మేమంతా చాలా సాదాసీదా కురాళ్ళం సార్. చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్. కాదంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్. రై తప్పకరా. క్రికెట్ లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు, ఏంటని అడిగిన వాళ్ళ తల్ల బద్దలు కొడతారు. బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనోరు వాళ్ళనే కొడతారు. అన్ని చేసి మంచి వాళ్ళలా నటిస్తారు. సార్ ఒక చోటు నుంచొని మాట్లాడండి సార్, భయం వేస్తుంది సార్. మీరంతా ఎవరో తెలుసారా? చెప్పండి సార్. తెల్లతోలు కాసుపడ్డ యాంటీ ఇండియన్స్. ఎవరు సార్ యాంటీ ఇండియన్స్? వాళ్లే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ట్రై చేశారు. మేము హ్యూమానిటీతో వెళ్లి వాళ్ళని కాపాడాం సార్. సార్ పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్, చాలా బాధగా ఉంది. మాకు కూడా దేశభక్తి ఉంది సార్. ఓ దేశభక్తి. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా, వాటికి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను. ఇన్ 1947 సార్ 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది సార్. అందుకే ఆ రోజు డ్రైడే. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా. 1947 19 into 47 ఎంతరా? చెప్పండి రా సార్. దానికి దేశభక్తికి ఏం సార్ సంబంధం? అది మ్యాథమెటిక్స్ సార్, జస్ట్ నంబర్. 1947 కి దేశభక్తికి సంబంధం లేదు. అది 1 2 3 లాగా ఓన్లీ నెంబర్. సరేరా, ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్, ఓన్లీ స్టడీస్. ఓ అక్బర్ ఎందుకురా చెట్లు నాటాడు? సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్, అశోకుడు నాటాడు సార్. రైట్. నాకే ఎదురు చెప్తావు నువ్వు? హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు? రైట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పరా. అక్కన్న, మాదన్న, రామదాసు ఎవర్రా? సార్ ఒక ఆయనేమో అక్కన్న సార్, ఇంకో ఆయనేమో మాదన్న సార్. ఈ ఇద్దరు కానివాడే రామదాసా? అవును సార్. తెలీదురా మీకు, దేశం గురించి తెలీదు, హిస్టరీ ఏంటో తెలీదు, కంట్రీకి ఎంత తప్పు ఉందో తెలీదు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? మేము ఓటేస్తాం సార్. ఎమ్మెల్యే ఎలక్షన్ కా, ఎంపీ ఎలక్షన్ కా, లోక్సభ కా, రాజ్యసభ కా, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్, అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. రై అది మేజర్ రా. మరి 19 ఏళ్ల వయసు దాటిన వాళ్ళంతా వాళ్ళు మేజర్ లేరా? సార్ ఎంత హెవీ నాలెడ్జ్ పెట్టుకుని మీరంతా ఎక్కడ పని చేస్తున్నారా? నాకు బేకరీ అందులో నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను అక్కడే చేస్తున్నాను సార్. నేను బేకరీలో వర్క్ చేస్తున్నాను సార్. అబద్ధం చెప్తాడు సార్. వీడు సోషల్ టీచర్ సార్. నువ్వు టీచర్వా? సరే ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంట్రా? లండన్ సార్. అనుకున్నాను రా, అనుకున్నాను. మీకు ఇండియా గురించి ఏమీ తెలీదు, కానీ ఇంగ్లాండ్ గురించి అడిగితే మాత్రం అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. సరేరా, ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా, టఫ్ క్వశ్చన్ రా. మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్ తో కనిపెట్టేస్తాను. రెడీయా? ఈజీగా అడుగుతాడు, కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు. ఈఎన్జి ఇంగుతో స్టార్ట్ అయ్యి ఎల్ఏఎన్డి ల్యాండ్ తో ఎండ్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం. చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు సార్. చాలా టఫ్ గా ఉంది సార్, ఎవరికి తెలియదు సార్. సార్ ఇంగ్లాండ్ సార్. రై నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్ గా ఉందిరా. ఆడికి తెలిసింది కూడా మీకు తెలీదు. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా, మీ అందరికి భయంకరమైన దేశభక్తి రాలేదేంటి? భయంకరమైన దేశభక్తి ఉందిరా. థ్యాంక్ యూ సార్. అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నాం. కానీ మన దేశం మీద కాదు, వేరే దేశం మీద. రేయ్ మీరంతా ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే ఉండకుండా మనుషులు. మీరు ఈ దేశానికి హానికరం. ఏంట్రా గోలా?